హాయ్ హలో గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు మనం ఏపీ టెట్ ప్రీవియస్ పేపర్స్ అనాలిసిస్లో భాగంగా 2024 అక్టోబర్ 6 ఆఫ్టర్నూన్ సెషన్లో జరిగినటువంటి సైకాలజీ బిట్స్ని అనాలిసిస్ చేద్దాం. మన యొక్క ఫస్ట్ బిట్, వికాస సూత్రాల ప్రకారం క్రింది వానిలో సరికానిది. సో మీకు కొంచెం వీడియో అనేది క్వాలిటీ అనేది తగ్గినట్లయితే కొంచెం క్వాలిటీ పెట్టి చూడండి. మీకు ఈ వీడియో అనేది చాలా యూస్ఫుల్ అవుతుందని బిలీవ్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ ఆప్షన్స్ని చదివి ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయండి. నేను ఆన్సర్ రివీల్ చేశాక చెక్ చేసుకోండి. సో వికాస సూత్రాల ప్రకారం క్రింది వానిలో సరికానిది. ఆన్సర్ ఆప్షన్ 2, వికాసం అన్ని దశలలో ఒకే రకంగా ఉంటుంది. సో మనకు వికాస సూత్రాలు అనేవి 10 ఉంటాయి. ఆ 10 కానిది ఏది అని అడిగారు. సో ఇక్కడ కానిది వికాసం అనేది అన్ని దశలలో ఒకే రకంగా ఉంటుంది. సో వికాసం అనేది అన్ని దశల్లో ఒకే రకంగా ఉండదు కాబట్టి అది సరికాదు అని చెప్తున్నా. ఎందుకు అన్ని దశల్లో ఒకే రకంగా ఉండదు అంటే, ఒక 15 సంవత్సరాల విద్యార్థి పరిగెత్తినంత వేగంగా 50 సంవత్సరాల వ్యక్తి పరిగెత్తలేకపోవచ్చు. అంటే ఇక్కడ 15 సంవత్సరాల వయసులో ఆ విద్యార్థి యొక్క శారీరక సామర్థ్యం ఏదైతే ఉందో అది 50 సంవత్సరాల వయసులో వాళ్ళకి ఉండదు. సో ఇక్కడ ఏంటంటే వికాసం అనేది అన్ని దశల్లో ఒకే రకంగా ఉండదు అని. సో ఇంకొక ఎగ్జాంపుల్ అనేది మనం తీసుకుంటే, శైశవ దశలోని శారీరక పెరుగుదల అనేది చాలా వేగంగా జరుగుతుంది. సో బాల్య దశ వచ్చేసరికి కొంచెం నెమ్మదిస్తుంది. అలాగే యవ్వనారంభ దశ వచ్చేసరికి మళ్ళీ వేగం పుంజుకొని శారీరక పెరుగుదల అనేది కొంచెం వేగంగా జరుగుతుంది. సో ఇలా అన్ని దశలోని కూడా వికాసం అనేది ఒకే రకంగా లేదు కాబట్టి ఇక్కడ ఒకే రకంగా ఉంటుంది అన్నారు కాబట్టి ఇది తప్పు. సో మిగిలినవి కూడా చూద్దాం. వికాసాన్ని ప్రాగుక్తీకరించగలం. ప్రాగుక్తీకరించడం అంటే ఊహించడం లేదా అంచనా వేయడం అని అర్థం. సో ఒక విద్యార్థి 3 సంవత్సరాల వయసులో కొంత ఎత్తు కలిగి ఉంటాడు కాబట్టి ఆ అబ్బాయి యొక్క ఎత్తును బట్టి అతను 18 సంవత్సరాల వయసులో ఎంత ఎత్తులో కలిగి ఉంటాడని మనం చెప్పగలగడం, అంటే మనం ఊహించగలగడం అనమాట. దీన్ని ప్రాగుక్తీకరించడం అంటారు. అండ్ వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి. సో మనకు వికాసంలో వ్యక్తికి మధ్య వ్యత్యాసాలు ఉంటాయి. వీటిని వైయక్తిక భేదాలు అని చెప్తాం. అంటే ఒక అబ్బాయి 1 సంవత్సరంలో నడవగలిగితే ఇంకొక అబ్బాయికి 1.5 సంవత్సరం పడుతుంది. సో ఇలా ఒక వ్యక్తికి వ్యత్యాసాలు ఉంటాయి వికాసంలో అని అర్థం. అండ్ వికాసం అనేది అవిచ్ఛిన్నంగా సాగుతుంది. అవిచ్ఛిన్న అంటే ఏంటంటే నిరంతరం అని అర్థం. సో వికాసం అనేది గర్భస్థ శిశువు దశ నుండి జీవిత పర్యాంతం కొనసాగేటువంటి ఒక ప్రక్రియ అన్నమాట. సో ఒక సూక్ష్మకణంగా మొదలయ్యేటువంటి మనిషి యొక్క జీవితం అనేది కాలంతో పాటు అనేక మార్పులు చేసుకుంటూ నిరంతరం కూడా కొనసాగుతుంది అని అర్థం. సో ఇలా వికాసంలో సూత్రాలు అనేవి ఉంటాయి. దీనికి సంబంధించి బిట్స్ అనేవి తప్పనిసరిగా ఒకటి ఇస్తున్నారు పేపర్కి వచ్చి. సో బాగా చదవండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, స్త్రీ పురుషులలో గౌణ లైంగిక లక్షణాలు అభివృద్ధి చెందే దశ. ఆన్సర్ ఆప్షన్ 2, యవ్వనారంభ దశ. సో నెక్స్ట్ క్వశ్చన్, స్కఫోల్డింగ్ అనే పదాన్ని ఉపయోగించిన వారు. ఆన్సర్ ఆప్షన్ 3, వైగాట్స్కీ. సో స్కఫోల్డింగ్ అంటే ఏంటంటే సహాయ సహకారాలు అందించడాన్ని స్కఫోల్డింగ్ అంటారు. అంటే అధిక జ్ఞానం కలిగినటువంటి విద్యార్థి లేదా సమవయస్కులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఎవరైనా సరే అధిక జ్ఞానం కలిగినటువంటి ఒక వ్యక్తి అల్ప జ్ఞానం కలిగినటువంటి ఒక వ్యక్తికి సహాయ సహకారాలు అందించడాన్ని స్కఫోల్డింగ్ అంటారు. ఈ పదాన్ని ఉపయోగించిన వ్యక్తి వైగాట్స్కీ. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, బండూరా ప్రకారం అనుకరణ అభ్యసనంలో మొదటి సోపానం. ఆన్సర్ ఆప్షన్ 2, అవధానం. సో బండూరా ప్రకారం అనుకరణ అభ్యసనంలో మొత్తం 4 సోపానాలు ఉంటాయి. 1 అవధానం, 2 ధారణ, 3 నిష్పాదన, 4 పునర్బలనం. సో ఆన్సర్ ఆప్షన్ 2, అవధానం. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో కౌమార దశ లక్షణం. ఆన్సర్ ఆప్షన్ 3, నాయికారాధన. అండ్ నెక్స్ట్ క్వశ్చన్,
పెళ్ళి అనే అంశమును గూర్చి ఆలోచిస్తున్నప్పుడు అప్రయత్నంగానే పెళ్లి పందిరి, బంధువులు మొదలగు గుర్తుకు రావడం. ఆన్సర్ ఆప్షన్ 4 సంసర్గ ఆలోచన. సో పెళ్ళి అనేటువంటి ఒక అంశం కోసం మనం ఆలోచిస్తున్నప్పుడు మనకి ఆలోచించకుండానే దానికి రిలేటెడ్గా ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా అసోసియేట్ అయ్యి గుర్తుకు రావటం అనమాట. సో పెళ్ళి కోసం ఆలోచిస్తున్నప్పుడు పెళ్లి పందిరి, బంధువులు అని గుర్తుకు రావడం, లేదా 1947 అనగానే స్వాతంత్ర దినోత్సవం అని చెప్పి గుర్తుకు రావడం, ఇవన్నీ కూడా అసోసియేట్ అయి ఉంటాయి. కాబట్టి వీటన్నిటిని కూడా ఏమంటారంటే సంసర్గ ఆలోచనలు అంటారు. నెక్స్ట్ క్వశ్చన్. పీటర్ శాండిఫర్డ్ ప్రకారం మూర్తిమత్వాన్ని నిర్ధారించే బౌద్ధిక సామర్థ్యం. ఆన్సర్ ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. ఆప్షన్ 3 ప్రజ్ఞ. సో పీటర్ శాండిఫర్డ్ అనేటువంటి అతను మూర్తిమత్వ మూలకాలు అనేవి 10 రకాలుగా ఉంటాయని చెప్పడం జరిగింది. ఆ మూర్తిమత్వ మూలకాలలో బౌద్ధిక సామర్థ్యం అనేది ఒక మూలకం అనమాట. ఈ బౌద్ధిక సామర్థ్యం అనేది సామర్థ్యంలో భాగంగా ప్రజ్ఞ, విద్యా సాధన, సో మూర్తిమత్వాన్ని నిర్ధారించేవి లేదా మూర్తిమత్వాన్ని గుర్తించడానికి ఇవి రెండు సహాయపడతాయి. ఇక్కడ కేవలం ప్రజ్ఞ ఒకటే ఇచ్చారు, దాంతోపాటు విద్యా సాధన అని ఇచ్చినా కూడా అది బౌద్ధిక సామర్థ్యం కిందకి వస్తుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. సరళ సైకిల్ తొక్కడంలో మంచి అనుభవం ఉంది. ఆమె మోటార్ సైకిల్ నడపడంలో ఈ అనుభవం ఉపయోగపడింది. దీనికి కారణం. ఆన్సర్ ఆప్షన్ 1 ధనాత్మక బదిలీ. సో ఇక్కడ సైకిల్ నేర్చుకోవడం అనేది మోటార్ సైకిల్ నేర్చుకోవడానికి హెల్ప్ అయింది కాబట్టి ఇక్కడ పాజిటివ్ ట్రాన్స్ఫర్ అనేది జరిగింది, అంటే ధనాత్మకంగా బదిలీ జరిగింది, అందువలన ధనాత్మక బదిలీ అనేది ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. నిరక్షరాస్యులకు నిర్వహించే పరీక్ష. ఆన్సర్ ఆప్షన్ 2 భాటియా ప్రజ్ఞామాపని. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. చికిత్సా పద్ధతి అని ఈ పద్ధతికి మరో పేరు. ఆన్సర్ ఆప్షన్ 1 వ్యక్తి అధ్యయన పద్ధతి. సో ఈ క్వశ్చన్ని చాలాసార్లు అడిగారు. సో చికిత్సా పద్ధతి, దీన్ని ఇంగ్లీష్లో క్లినికల్ మెథడ్ అంటారు. సో క్లినికల్ మెథడ్ అనే మెథడ్కి మరొక పేరు ఏంటి అంటే వ్యక్తి అధ్యయన పద్ధతి, కేస్ స్టడీ మెథడ్. ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వానిలో మానసిక చలనాత్మక రంగానికి చెందినది. ఆన్సర్ ఆప్షన్ 1 సహజీకరణ. సో మానసిక చలనాత్మక రంగంలో మొత్తం 5 లక్ష్యాలు ఉంటాయి. ఆ లక్ష్యాలు ఏంటి అంటే అనుకరణ, హస్తలాఘవం, సునిశ్చితత్వం, సమన్వయం, సహజీకరణం. సో ఇక్కడ మానసిక చలనాత్మక రంగానికి చెందినది ఏది అన్నారు కాబట్టి సహజీకరణం. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. 3 సంవత్సరాల వయసులోపు పిల్లల్లో ఏర్పడే భావన. ఆన్సర్ ఆప్షన్ 3 ఆకార భావన. సో 3 సంవత్సరాల వయసులోపు పిల్లలకి ఆకారాల కోసం ఒక భావన అనేది ఏర్పడుతుంది అని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. నీడను చూసి దయ్యమని భావించడం. ఆన్సర్ ఆప్షన్ 1 భ్రమ. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. మెండెల్ సూత్రాలను ప్రయోగపూర్వకంగా నిర్వహించి గుర్తించుకోవడం అనేది ఈ రకమైనటువంటి స్మృతి. సో ఆన్సర్ ఆప్షన్ 3 క్రియాత్మక స్మృతి. సో క్రియాత్మక స్మృతి ఇంగ్లీష్లో యాక్టివ్ మెమొరీ అంటారు. సో యాక్టివ్ మెమొరీ, సో యాక్టివ్గా ఉంటూ మెమొరీ అనేది మనం గెయిన్ చేయాలన్నమాట. సో యాక్టివ్గా ఎప్పుడు ఉంటాము అంటే మనం ఏదైనా ఎక్స్పెరిమెంట్లు ఏమైనా చేస్తూ ఉన్నప్పుడు యాక్టివ్గా ఉంటాం. సో ఇక్కడ కీవర్డ్ ఏంటి అంటే ప్రయోగపూర్వకంగా నిర్వహించి అని. సో ఇక్కడ ప్రయోగపూర్వకంగా నిర్వహించి ఏదైనా జ్ఞానాన్ని మనం పొందాము అంటే అది యాక్టివ్ మెమొరీలోకి వస్తుంది అనమాట, అంటే క్రియాత్మక స్మృతి అని అర్థం. అండ్ నెక్స్ట్ క్వశ్చన్.
మొత్తం పరిస్థితికి ప్రాముఖ్యతనిచ్చిన అభ్యసన బదలాయింపు సిద్ధాంతం. ఆన్సర్ ఆప్షన్ 3 ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతం. సో ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతం, దీనినే సమగ్రాకృతి సిద్ధాంతం అని కూడా అంటారు. సో ఇక్కడ మన కీవర్డ్ ఏంటి అంటే మొత్తం పరిస్థితి అనేది కీవర్డ్ అని మనం చెప్పవచ్చు. సో ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతాన్ని సమగ్రాకృతి సిద్ధాంతం అని అంటారు. గెస్టాల్ట్ వాదులు దీన్ని రూపొందించడం అనేది జరిగిందనమాట. సో ఈ గెస్టాల్ట్ వాదులు అనేవారు సో భాగాల కన్నా మొత్తానికి ఎక్కువ ప్రాధాన్యత అనేది ఇవ్వడం జరిగింది. సో మొత్తం పరిస్థితి అంటే ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతం. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, సాంఘిక అభ్యసన సిద్ధాంతంకు వర్తించినది. ఆన్సర్ ఆప్షన్ 3 అనుభవపూర్వక అభ్యసనం. సో సాంఘిక అభ్యసన సిద్ధాంతాన్ని అనుకరణ ద్వారా అభ్యసనం, పరిశీలన ద్వారా అభ్యసనం, నమూనా అభ్యసనం అని కూడా పిలుస్తారు. అనుభవపూర్వక అభ్యసనం అనేది కార్ల్ రోజర్స్ గారు రూపొందించారు. ఈ సాంఘిక అభ్యసన సిద్ధాంతం అనే దాన్ని బండూరా గారు రూపొందించారు. నెక్స్ట్ క్వశ్చన్, అభ్యసనమునకు సంబంధించి సరి అయిన నిర్వచనం. ఆన్సర్ ఆప్షన్ 2 అభ్యసనం అనేది గమ్యాన్ని నిర్దేశించి ఉంటుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ప్రయత్నాల సంఖ్య పెరిగే కొలది అభ్యసనంలో కనబడే తప్పుల సంఖ్య నిష్పేదన క్రమాన తగ్గే సందర్భంలో ఏర్పడే అభ్యసన వక్రరేఖ. ఆన్సర్ ఆప్షన్ 2 అవరోహణ. సో ఇక్కడ మీకు కీవర్డ్ ఏంటి అంటే ప్రయత్నాల సంఖ్య పెరుగుతూ ఉన్న కొలది తప్పుల సంఖ్య తగ్గుతుంది, అంటే పెరుగుదల నుంచి తగ్గడం. సో మనకు చిన్నప్పుడు నేర్చుకుంటే అవరోహణ క్రమం అంటే పెద్ద నుంచి చిన్నకు అని అర్థం. సో ఇక్కడ ప్రయత్నాల సంఖ్య అనేది పెరుగుతున్న కొద్దీ తప్పుల సంఖ్య అనేది తగ్గుతుంది. సో పెద్ద నుంచి చిన్నకు అని అర్థం. సో ఆ విధంగా కూడా మీరు గుర్తుంచుకోవచ్చు, ఇది అవరోహణ అభ్యసన వక్రరేఖ. అయితే మన ప్రయత్నాల సంఖ్య పెరుగుతున్న కొద్దీ అభ్యసనం తప్పుల సంఖ్య తగ్గుతూ ఉంటుంది అని చెప్తాం. అంటే ఇక్కడ ఏంటంటే మొదట అభ్యసనం అనేది చాలా వేగంగా ఉండి సమయం గడిచే కొలది వేగం అనేది తగ్గుతూ ఉంటుందన్నమాట. సో దీనికి కారణం ఏంటంటే మనం అభ్యసిస్తున్నటువంటి విషయం ఏదైతే ఉందో అది పాత విషయం అయిందనుకోండి, సో దాని మీద ఎక్కువ మనకు ఇంట్రెస్ట్ అనేది రాదనమాట. ఎప్పుడు నేర్చుకున్నదే నేర్చుకుంటున్నాం అనేటువంటి ఒక అభిప్రాయం ఉండటం, లేకపోతే మనం బహిర్గత ప్రేరణ అంటే వేరే వాళ్ళ ద్వారా మనం మోటివేట్ అయ్యి చదివినప్పుడు కానీ మన యొక్క అభ్యసనం అనేది తగ్గుతూ వస్తుందన్నమాట. సో దీన్ని అభ్యసన వక్రరేఖ, అవరోహణ అభ్యసన వక్రరేఖ అంటారు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, శిశువులో మానసిక శారీరక పరిపక్వత పొందే కొద్దీ భావ ప్రకటనలో పరిపక్వత ఏర్పడుతుందని చెప్పినవారు. ఆన్సర్ ఆప్షన్ 3 జెర్సీల్డ్. నెక్స్ట్ క్వశ్చన్, దండనను తప్పించుకోవడం కోసం నేర్చుకోవడం అనేది. ఆన్సర్ ఆప్షన్ 4 బహిర్గత ప్రేరణ. సో ఏదైనా ఒక విషయం నేర్చుకునేటప్పుడు కానీ ఏదైనా ఒక యాక్టివిటీ చేసేటప్పుడు కానీ మనంతట మనం ఇష్టపూర్వకంగా కాకుండా ఉపాధ్యాయుడు కొడతారనో లేకపోతే తల్లిదండ్రులు ఏమైనా అంటారనో ఒక ఉద్దేశంతో వాళ్ళ నుంచి దండను తప్పించుకోవడం కోసం నేర్చుకుంటే అది బహిర్గత ప్రేరణ అనేది అవుతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, టర్నర్ సిండ్రోమ్ అనేది. ఆన్సర్ ఆప్షన్ 4 జన్యుపరమైనటువంటి కారకం. ఈ టర్నర్ సిండ్రోమ్ అనేది ఒక అభ్యసన వైకల్యం అని చెప్పొచ్చు. ఇది జన్యుపరంగా మనకు వస్తుందన్నమాట. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, .txt ఫైల్ ఫార్మాట్ యొక్క అర్థం. సో దీనికి యాడ్ స్కోర్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, NEP 2020 ప్రకారం విద్యా స్థాయిలు. ఆన్సర్ ఆప్షన్ 3 5+3+3+4. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ బాలల హక్కుల పరిరక్షణ దినం. ఆన్సర్ ఆప్షన్ 2 నవంబర్ 20.
సో మనకి ఇక్కడ November 14 అనేది చిల్డ్రన్స్ డే అని చెప్పొచ్చు. చిల్డ్రన్స్ డే అనేది చిల్డ్రన్స్ డే అయిన ఒక ఆఫ్టర్ 6 days తర్వాత ఆ చిల్డ్రన్స్ యొక్క రైట్స్ని కాపాడుతూ చైల్డ్ రైట్ ప్రొటెక్షన్ అనేది జరిపారని గుర్తుంచుకోండి. సో 14 తర్వాత 20, 14 + 6 days 20. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్టీఐ యాక్ట్ 2009 ప్రకారం ఉచిత నిర్బంధ విద్యకు హక్కు కల్పించే సెక్షన్. ఆన్సర్ ఆప్షన్ 2 సెక్షన్ 3. ఆర్టీఐ యాక్ట్ 2009 ప్రకారం సెక్షన్ 3 అనేది ఉచిత నిర్బంధ విద్యకు హక్కును కల్పిస్తుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, హైపోగ్లైసీమియా ఈ వైకల్యంకు దారితీస్తుంది. ఆన్సర్ ఆప్షన్ 1 అభ్యసన వైకల్యం. సో మనం ఇంతకుముందు నేర్చుకున్నటువంటి టర్నర్ సిండ్రోమ్ అనేది కూడా అభ్యసన వైకల్యానికి దారితీస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, రవి యొక్క శారీరక వయసు 10 సంవత్సరాలు, మానసిక వయసు 12 సంవత్సరాలు. అయినా రవి యొక్క ఐక్యూ ఎంత? సో ఇక్కడ ఐక్యూ ఫార్ములా వచ్చి ఐక్యూ = MA/CA × 100, అంటే మెంటల్ ఏజ్ బై క్రోనలాజికల్ ఏజ్ × 100. సో ఇక్కడ మెంటల్ ఏజ్ అనేది 12 ఉంది అండ్ క్రోనలాజికల్ ఏజ్ అంటే శారీరక వయసు అనేది 10 ఉంది. సో ఐక్యూ = 12/10 × 100. సో ఆన్సర్ ఆప్షన్ 2 120. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, మాక్ అనేటువంటి ఒక కార్యక్రమం ద్వారా ఏం జరుగుతాయి? ఆప్షన్ 1 ఒకేసారి ఎక్కువ మంది అభ్యసించవచ్చు. అండ్ 2 ఆన్లైన్లో ఉచితంగా కోర్సులు అందుబాటులో ఉంటాయి. ఆన్సర్ ఆప్షన్ 4 1 and 2 రెండు కూడా వాస్తవమే. అంటే మాక్ ద్వారా ఒకేసారి ఎక్కువ మంది అభ్యసించవచ్చు, అలాగే ఆన్లైన్లో ఉచితంగా కోర్సులను అందుబాటులో ఉంటూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, TARL అనగా? ఆన్సర్ ఆప్షన్ 3 టీచింగ్ అట్ రైట్ లెవెల్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనే గ్రంథ రచయిత ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 బ్రూనర్. థ్యాంక్ యూ సో మచ్.